యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాక్సిక్' సినిమా నుంచి భారీ అప్డేట్ వచ్చింది. ఈ ఆగస్టును అధికారికంగా 'టాక్సిక్' మంత్‌గా ప్రకటిస్తూ మూవీ టీమ్ ట్రైలర్ రిలీజ్ డేట్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ సినిమాలో యష్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీమ్ ఈ ఆగస్టును 'టాక్సిక్' మంత్‌గా ప్రకటిస్తూ అభిమానుల్లో మరింత హైప్‌ను పెంచింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆగస్టు 8న 'టాక్సిక్' ట్రైలర్ విడుదల కానుంది. ఇప్పటికే పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఇప్పుడు ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలో యష్ 2 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. రాయ మరియు రుమి లేదా టికెట్ అనే 2 పవర్‌ఫుల్ పాత్రల్లో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ల విషయానికి వస్తే నయనతార గంగ పాత్రలో కనిపిస్తుండగా కేఆర్ అద్వానీ నదియా పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకురాలు గీదు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మరో ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీష్ భాషలో చిత్రీకరించి తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. 1940 నుంచి 1970ల మధ్యకాలం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇవ్వబోతుందని మూవీ టీమ్ చెబుతుంది. అంతేకాదు ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన వర్షంలో ఉన్న పోస్టర్లు, యష్ సోషల్ మీడియాలో పోస్టులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ ఎడిట్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారు? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందా లేదా? కామెంట్‌లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.